ఇజ్రాయెల్ హమాస్ల మధ్య చర్చలు ఎక్కడివక్కడ ఆగినాయి. వాస్తవంగా హమాస్ వాళ్ళు 140 మంది వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టాలి అంటే కనుక ఇజ్రాయెల్ శాంతం వెళ్ళిపోవాలా, 2 నెలల పాటు కాల్పుల విరమణ చేయాలి, ఆ తర్వాత కూడా తమ జోలికి రాకూడదు అంటూ చెప్తోంది. అయితే దానికి తోడు ప్రముఖ నాయకుల్ని విడిచిపెట్టాలని చెప్పి కోరుతోంది. ఈ వ్యవహారంలో హమాస్ ప్రతినిధులు పిలిపించుకున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బందీల విడుదల ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు వినబడుతున్న మాట ఏంటంటే రష్యాని ముందు పెట్టి కథ నడిపించాలని హమాస్ తీవ్రవాదులు అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళని రష్యా అండర్లో 100 మందిని విడిచిపెడతారు. వాళ్ళు ప్రముఖ నాయకులు విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే మిగతా 40 మందిని వీళ్ళు ఏదైనా చేస్తామని మళ్ళీ బ్లాక్మెయిలింగ్ చేయొచ్చు. మొన్నటిసారి ఖతార్ని అడ్డుపెట్టి కథ నడిపారు. ఇప్పుడు ఖతార్ని నమ్మట్లేదు కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా, యూరోప్ దేశాలు ఖతార్, ఈజిప్టుల్ని ఇప్పుడు రష్యాను అడ్డుపెట్టి నాటకం ఆడడం ప్రారంభించింది ప్రస్తుతం హమాస్.